వెల్కమ్ టు వన్య అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి టైమ్ అండ్ డిస్టెన్స్ పార్ట్ 11. మీలో ఎవరైతే పార్ట్ 11ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి చూడండి, ఎందుకంటే కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. టైమ్ అండ్ డిస్టెన్స్లో మనకి కాన్సెప్ట్ అర్థం అవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి పార్ట్లో కూడా పర్టికులర్గా ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు కాన్సెప్ట్ తెలుసుకోగలిగినప్పుడే ప్రాబ్లమ్స్ అనేవి మీకు చాలా సింపుల్గా ఉంటాయి. పర్టికులర్గా టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ వచ్చేసేటప్పటికి ఓకేనా. పార్ట్ 1లో నేను మెయిన్ కాన్సెప్ట్ డిస్కస్ చేశాను, అండ్ మధ్యలో ఆ పార్ట్కి ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఫార్ములాస్ కూడా మధ్యలో కొన్ని పార్ట్స్లో మీకు చెప్పాను. కాబట్టి ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్ రెండు ఇంపార్టెంట్, కాబట్టి మీరు కంటిన్యూగా చూస్తే మీకు కంటిన్యూటీ ఉండి ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఈ ప్రాబ్లమ్స్ యొక్క బేసిక్ మోడలు అండ్ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ అయితే క్లియర్గా నేను పార్ట్ 10లో డిస్కస్ చేశాను. మీరు పార్ట్ 10 అయినా చూసాక పార్ట్ 11 చూడండి, ఎందుకంటే పార్ట్ 10లో మీకు క్లియర్గా ఈ రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఓకేనా. అండ్ ఇంకొకసారి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ పార్ట్ని, వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అర్థం అవటం కోసం రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటో చెప్తాను, ఎలా మనం కన్సిడర్ చేయాలి స్పీడ్స్ అనేవి. ఒక ప్రాబ్లంలో మనకి రెండు స్పీడ్స్ ఇచ్చినప్పుడు ఆ స్పీడ్స్ని మనం స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అనే ఫార్ములాలో ఆ స్పీడ్ ప్లేస్లో ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అంటే మనం రిలేటివ్ స్పీడ్ని కన్సిడర్ చేయాలి. రిలేటివ్ స్పీడ్ని ఎలా కన్సిడర్ చేస్తాము అంటే, మనకి ఇచ్చిన రెండు కూడా అద్దరు మనుషులు అవనివ్వండి, వెహికల్స్ అవనివ్వండి, ఒక వెహికల్ ఒక మ్యాన్ అవనివ్వండి, ఏవైనా మూవింగ్ ఆబ్జెక్ట్స్ రెండింటి యొక్క స్పీడ్ ఇచ్చినప్పుడు అవి రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తుంటే వాటి యొక్క రిలేటివ్ స్పీడ్స్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాము. అంటే రెండు స్పీడ్స్ ఇస్తే ఒకటి 6 కిలోమీటర్స్ ఒకటి 5 కిలోమీటర్స్ అన్నారనుకోండి, అప్పుడు దాని యొక్క రిలేటివ్ స్పీడ్ 6 - 5 దట్ ఈక్వల్స్ టు 1 km/h అవుతుంది. అదే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో కనుక అవి ట్రావెల్ చేస్తుంటే దాని యొక్క రిలేటివ్ స్పీడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే రెండింటి యొక్క స్పీడ్స్ని యాడ్ చేస్తాము. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 km/h 5 km/h అయితే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో అంటే వాటి యొక్క రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, 6 + 5 దట్ ఈక్వల్స్ టు 11 km/h అవుతుంది ఓకేనా. సేమ్ స్పీడ్లో ఉంటే సబ్స్ట్రాక్ట్ చేస్తాం, సేమ్ డైరెక్షన్లో ఉంటే సబ్స్ట్రాక్ట్ చేస్తాం, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే స్పీడ్స్ని యాడ్ చేస్తాం. సో ఈ డిస్కస్ చేసుకున్న ఇది యూజ్ చేసుకొని యాడ్ చేయటమా సబ్స్ట్రాక్ట్ చేయటమా అనే రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం ఓకేనా. ఫస్ట్ ప్రాబ్లం, ఏ కానిస్టేబుల్ ఈజ్ 114 meters బిహైండ్ ఏ థీఫ్. కానిస్టేబుల్ థీఫ్ కన్నా 114 meters వెనక ఉన్నాడంట. అయితే ద కానిస్టేబుల్ రన్స్ 21 meters అండ్ థీఫ్ రన్స్ 15 meters ఇన్ ఏ మినిట్. సో కానిస్టేబుల్ ఒక మినిట్లో 21 meters పరిగెత్తగలడు, థీఫ్ 15 meters పరిగెత్తగలడు. ఓకే, అయితే ఇన్ వాట్ టైం విల్ కానిస్టేబుల్ క్యాచ్ ద థీఫ్. ఈ కానిస్టేబుల్ థీఫ్ని ఏ టైంలో ఎంత టైంలో పట్టుకోగలుగుతాడో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. టైం ఫైండ్ అవుట్ చేయాలి, మనకి డిస్టెన్స్ తెలుసు. డిస్టెన్స్ అంటే కానిస్టేబుల్కి థీఫ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ 114 meters ఇచ్చారు డైరెక్ట్గా. స్పీడ్, కానిస్టేబుల్ స్పీడ్ 21 meters/minute, థీఫ్ స్పీడ్ 15 meters/minute. ఓకే, మనకి డిస్టెన్స్ అనేది మీటర్స్లో ఉన్నప్పుడు స్పీడ్ అనేది meters/seconds ఉండాలి, అప్పుడు టైం సెకండ్స్లో వస్తుంది మనం ఫైండ్ అవుట్ చేసేది. లేదా డిస్టెన్స్ అనేది కిలోమీటర్స్లో ఉన్నప్పుడు స్పీడ్ అనేది km/h ఉండాలి, అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసే టైం ఎందులో వస్తుంది, అవర్స్లో వస్తుంది. ఇక్కడ డిస్టెన్స్ అనేది మీటర్స్లో ఉంది, స్పీడ్ అనేది meters/minutes ఉంది. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసే టైం ఎందులో వస్తుంది, మినిట్స్లో వస్తుంది. మనకు ఆప్షన్స్లో కూడా చూడండి ఏమి ఇచ్చారు, 19 minutes 18 minutes 17 minutes 16 minutes. సో మినిట్స్లోనే ఇచ్చారు కాబట్టి మనం దీన్ని ఏమి చేంజ్ చేయాల్సిన పని లేదు. meters/seconds కన్వర్ట్ చేసుకోవటం ఇట్లాంటి ఏమి కన్వర్ట్ చేసుకోవాల్సిన పని ఏమీ లేదు. డైరెక్ట్ ఫార్ములా
డిస్టెన్స్ ఇచ్చారు మనకి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు 114 మీటర్స్. అండ్ స్పీడ్ ఏం చేయాలి, థీఫ్ కానిస్టేబుల్ ఇద్దరు ఒకే డైరెక్షన్లో వెళ్తారు కదా, థీఫ్ని కానిస్టేబుల్ చేసి చేయాలి అంటే ఇద్దరు ఒకే డైరెక్షన్లో వెళ్తారు. సేమ్ డైరెక్షన్ అంటే మనం ఏం చేస్తాం, సబ్స్ట్రాక్ట్ చేస్తాం. అంటే 21 మైనస్ 15 దట్ ఈక్వల్స్ టు 6 మీటర్స్ పర్ మినిట్స్. డిస్టెన్స్ తెలిసింది, స్పీడ్ తెలిసింది, మనల్ని టైం ఫైండ్ అవుట్ చేయమన్నారు. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. ఈ బేసిక్ ఫార్ములా నుంచి మనకి టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంతా 114 మీటర్స్, స్పీడ్ 6 మీటర్స్ పర్ మినిట్స్. దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే 6 1s are 6, 5 ఉంటుంది, 6 9s are 54 దట్ ఈక్వల్స్ టు 19 మినిట్స్ వచ్చింది కదండి. ఈ ప్రాబ్లమ్స్ థీఫ్ కానిస్టేబుల్ చేజ్ చేయటం అని, వాళ్ళ స్పీడ్స్ అని, ఇంకా ఇంకొక 1 or 2 ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేస్తాం కదా. ప్రాబ్లం చదివినప్పుడు కొంచెం మీకు అర్థం అవ్వనట్లు పెద్ద ప్రాబ్లం ఏమో అనుకుంటారు, కానీ ఏం లేదు. 2 స్పీడ్స్ ఇస్తే దాన్ని మనం దాని యొక్క రిలేటివ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేయటమే ఉంటుంది, లేదా కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటాయి అంతే. బేసిక్ ఫార్ములా మనకి తెలిసిందే. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం యూజ్ చేసుకొని వీటిని మనం సాల్వ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. A bus moving at a speed of 45 kilometers per hour. ఒక్క నిమిషం అండి. ఓకే. A bus moving at a speed of 45 kilometers per hour overtakes a truck 150 meters ahead going in the same direction in 30 seconds. ఒక బస్ యొక్క స్పీడ్ ఇచ్చారు 45 కిలోమీటర్స్ పర్ అవర్. 45 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళే బస్సు దానికన్నా ముందు 150 మీటర్స్ ముందు ఉన్న ట్రక్ని క్రాస్ చేయడానికి దానికి పట్టిన టైం 30 సెకండ్స్ అంట. రెండు కూడా ఒకే డైరెక్షన్, సేమ్ డైరెక్షన్ అని ఇచ్చారు. అయితే మనల్ని స్పీడ్ ఆఫ్ ట్రక్ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎందులో ఫైండ్ అవుట్ చేయమన్నారు స్పీడ్? ఆప్షన్స్ చూడండి, కిలోమీటర్స్ పర్ అవర్స్లోనే ఉన్నాయి అన్నీ. సో అన్నీ కూడా కిలోమీటర్స్ పర్ అవర్స్లో ఉన్నాయి కాబట్టి మనకి డిస్టెన్స్ ఎందులో ఉండాలి, కిలోమీటర్స్లో ఉండాలి, టైం కూడా అవర్స్లో ఉండాలి. అవి రెండు కన్వర్ట్ చేసుకోవాలి మనం. ఓకే. డిస్టెన్స్ ఈక్వల్స్ టు 150 మీటర్స్. సో 150 మీటర్స్ని కిలోమీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే డివైడెడ్ బై 1000 కిలోమీటర్స్. డిస్టెన్స్ కిలోమీటర్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. ఎంత టైం పట్టింది అది ఓవర్టేక్ చేయడానికి? 30 సెకండ్స్ పట్టింది. సో 30 సెకండ్స్ని ఫస్ట్ మినిట్స్లో కన్వర్ట్ చేయాలి అంటే డివైడెడ్ బై 60 చేసుకోవాలి. ఆ కన్వర్ట్ అయిన దాన్ని మళ్ళీ అవర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే మళ్ళీ 60తో డివైడెడ్ బై చేయాలి. కాబట్టి 30 డివైడెడ్ బై 60 ఇంటూ 60 అవర్స్. మనకి డిస్టెన్స్ కిలోమీటర్స్లో ఉంది, టైం అవర్స్లో ఉంది. మనకి ఇచ్చిన ఒక స్పీడ్ 1 ఎంతండి? 45 కిలోమీటర్స్ పర్ అవర్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ట్రక్ యొక్క స్పీడ్ మనకి తెలియదు కాబట్టి స్పీడ్ 2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అనే ఫార్ములాలో ఇక్కడ మనం ఏ స్పీడ్ కన్సిడర్ చేస్తాం? సేమ్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ కన్సిడర్ చేస్తాం. రెండు స్పీడ్స్ ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సేమ్ డైరెక్షన్ అంటే సబ్స్ట్రాక్ట్ చేస్తాం. S1 మైనస్ S2 వచ్చిన వాల్యూని మనం ఈ స్పీడ్లో సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి 45 మైనస్ S2 ఈక్వల్స్ టు డిస్టెన్స్ 150 బై 1000 డివైడెడ్ బై 30 బై 60 ఇంటూ 60. దీన్ని సింప్లిఫై చేస్తే దట్ ఈక్వల్స్ టు 150 బై 1000 ఇంటూ 60 ఇంటూ 60 బై 30. అన్ని జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. 1000లో 0 0 0 0. 6 5s are 30, 5 3s are 15, 3 6s are 18. 45 minus S2 equals to 18. S2 equals to 45 minus 18. That equals to
45 minus 18 27 కిలోమీటర్స్ పర్ అవర్. సో మనకి ఆప్షన్స్లో 27 కిలోమీటర్స్ పర్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ప్రీవియస్గా డిస్కస్ చేసిందాము, డైరెక్ట్గా 2 స్పీడ్స్ ఇచ్చారు, డిస్టెన్స్ ఇచ్చారు, మనల్ని టైం ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేసి మనం సబ్స్టిట్యూట్ చేసాం. ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేసుకున్నది. ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే మనకి డిస్టెన్స్ ఇచ్చారు, టైం ఇచ్చారు, ఒక స్పీడ్ ఇచ్చారు, ఇంకొక స్పీడ్ ఇవ్వలేదు, ఫైండ్ అవుట్ చేయమన్నారు. అప్పుడు ఏం చేస్తాము, స్పీడ్ వాల్యూ స్పీడ్ స్పేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, సేమ్ డైరెక్షన్ అన్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ అంటే మనకి ఇచ్చిన స్పీడ్లో నుంచి మనం ఏదైతే తెలియదో దాన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం కదా. సో 45 మైనస్ S2 ఈక్వల్స్ టు మనకి ఇచ్చిన అన్ని టర్మ్స్ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకోవటమే. ఇన్ కేస్ మనకి ట్రక్ స్పీడ్ ఇచ్చి బస్సు స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నా రెండిట్లో ఒక స్పీడ్ ఇచ్చి ఇంకో స్పీడ్ ఏదైనా ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేదా టైం ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేదా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఈ ఫార్ములాస్ యూస్ చేసుకొని మనల్ని ఏది ఫైండ్ అవుట్ చేయమన్నా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది సింపుల్. ఓకేనా. ఒకే ఫార్ములా, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్స్. జస్ట్ ఈ డిస్టెన్స్ దగ్గర రిలేటివ్ స్పీడ్ అంటే S1 మైనస్ S2 ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. ఇది సేమ్ డైరెక్షన్లో. అదే ఆపోజిట్ డైరెక్షన్ అయితే మనం స్పీడ్స్ యాడ్ చేస్తాం కదా, డిస్టెన్స్ బై టైం. సో ఈ 2 ఫార్ములాస్లో మనకి స్పీడ్ 1 ఫైండ్ అవుట్ చేయమని మనకి స్పీడ్ 2 డిస్టెన్స్ టైం ఇవ్వచ్చు, లేదా స్పీడ్ 2 ఫైండ్ అవుట్ చేయమని స్పీడ్ 1 డిస్టెన్స్ టైం ఇవ్వచ్చు. మనకి ఇచ్చిన వాల్యూస్ని బట్టి ఏదైనా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు సింపుల్గా. మనం చూసుకొని గుర్తుపెట్టుకోవాల్సింది సేమ్ డైరెక్షనా ఆపోజిట్ డైరెక్షనా. నెక్స్ట్ ప్రాబ్లం. A thief is noticed by a policeman from a distance of 200 meters. 200 meters డిస్టెన్స్లో థీఫ్ని పోలీస్మెన్ నోటీస్ చేశాడంట. ద థీఫ్ స్టార్ట్స్ రన్నింగ్ అండ్ పోలీస్మెన్ చేజెస్ హిమ్. థీఫ్ రన్ చేయటం స్టార్ట్ చేశాడు, పోలీస్ కూడా అతన్ని చేజ్ చేయటం స్టార్ట్ చేశాడు. ద థీఫ్ అండ్ ద పోలీస్మెన్ రన్ అట్ ద రేట్ ఆఫ్ 10 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ 11 కిలోమీటర్స్ పర్ అవర్. థీఫ్ యొక్క స్పీడ్ ఇచ్చారు, మనకి పోలీస్ యొక్క స్పీడ్ ఇచ్చారు. వాట్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ 6 minutes. 6 minutes తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్న 2 ప్రాబ్లమ్స్ బేసిక్ మోడల్ ప్రాబ్లమ్స్, అంటే మనకి డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేవి. ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటిదే, జస్ట్ కొంచెం చేంజ్ చేసి ఇచ్చారు అంతే. మీరు ప్రాబ్లం పెద్దగా చదవగానే చూడండి, థీఫ్ స్టార్ట్ చేశాడు రన్ చేయటం, పోలీస్ మ్యాన్ చేజ్ చేయటం స్టార్ట్ చేశాడని ఏదో ఇస్తాడు, చూడగానే పెద్ద ప్రాబ్లంగా ఉంది అమ్మో అనుకునేలాగా. కానీ అలా ఏమీ ఉండదు. ప్రాబ్లం ఎంత పెద్దగా ఉంటే అంత సింపుల్గా ఉంటుంది. అది అసలు మీరు గుర్తుంచుకోండి. పెద్ద ప్రాబ్లం చూడగానే అమ్మో అనుకోవద్దు. ఓకేనా. మనకి ఏమేమి ఇచ్చారో చూద్దాం. డిస్టెన్స్ ఇచ్చారు మనకి. ఓకేనా. సొల్యూషన్. డిస్టెన్స్ ఇచ్చారు 200 meters. స్పీడ్ ఇచ్చారు, ఇద్దరి యొక్క స్పీడ్స్ ఇచ్చారు 10 kilometers అండ్ 11 kilometers per hour. 2 స్పీడ్స్ ఇద్దరు సేమ్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ ఏం చేస్తామండి, సబ్స్ట్రాక్ట్ చేస్తాం. 11 minus 10 1 kilometer per hour. మీటర్స్లో ఉంది, కిలోమీటర్స్ పర్ అవర్స్లో ఉంది. 6 minutes అని ఇచ్చారు. మనం చూసుకోవాల్సింది ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, మీటర్స్లో ఇచ్చారు. కాబట్టి స్పీడ్ కూడా మీటర్స్ పర్ సెకండ్స్లోనే ఉండాలి. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 5/18. 1 into 5/18 అంటే 5/18 వస్తుంది మీటర్స్ పర్ సెకండ్స్. డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఉంది, టైం కూడా ఇచ్చారు. ఎంత ఇచ్చారు టైం, 6 minutes. మీటర్స్ పర్ సెకండ్స్లో ఉండాలి కాబట్టి ఈ మినిట్స్ని కూడా సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోండి. 6 into 60 seconds. స్పీడ్ ఉంది, టైం ఉంది, డిస్టెన్స్ ఇద్దరి మధ్య 200 meters ఉంది. పోలీస్ మ్యాన్కి అండ్ థీఫ్కి మధ్య డిస్టెన్స్ 200 meters ఉంటే ఆల్రెడీ రన్ చేయటం స్టార్ట్ చేశాక 6 minutes తర్వాత ఎంత డిస్టెన్స్ ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో స్పీడ్ టైం ఉంది, 6 minutes తర్వాత అన్నారు కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి, స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంతా 5/18 ఇంటూ టైం 6 into 60.
6 3s are 18, 3 2s are 6, 0, 15, 5 into 20, 100 meters. 6 minutes తర్వాత 6 minutesకి 100 meters డిస్టెన్స్ అనేది వాళ్ళు ట్రావెల్ చేశారు అంటే ఆల్రెడీ ఈ 200లో నుంచి 100 సబ్స్ట్రాక్ట్ చేయాలి కదా. సో 200 minus 100 దట్ ఈక్వల్స్ టు 100 meters. 6 minutes తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంతండి? 100 meters. ఓకేనా, అర్థమైందా ఈ ప్రాబ్లం? ఏం లేదు, స్పీడ్ ఇచ్చారు, యాక్చువల్గా డిస్టెన్స్ ఎంతో ఇచ్చారు పోలీస్కి థీఫ్కి మధ్య, కానీ 6 minutes తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో స్పీడ్ని టైంని బట్టి మనం ఒక డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ రిలేటివ్ స్పీడ్ ఇక్కడ 6 minutes తర్వాత అని ఇచ్చారు కాబట్టి 6 minutesని మనం సబ్స్టిట్యూట్ చేసుకొని డిస్టెన్స్ వస్తుంది కదా, ఆ డిస్టెన్స్ని యాక్చువల్గా ఉన్న డిస్టెన్స్లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చే డిస్టెన్సే మనకి వాళ్ళిద్దరి మధ్య 6 minutes తర్వాత ఉన్న డిస్టెన్స్ అవుతుంది. ఓకేనా, అదే ఆఫ్టర్ 8 minutes అన్నారనుకోండి, టైం దగ్గర 8 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకేనా, ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి సబ్స్ట్రాక్ట్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ థీఫ్ స్టీల్స్ ఏ కార్ ఎట్ 1:30 PM. 1:30 PMకి ఒక దొంగ కార్ని దొంగలించాడంట. అండ్ డ్రైవ్స్ ఇట్ ఆఫ్ ఎట్ 40 km/h. అతను దొంగతనం చేసిన తర్వాత 40 km/h స్పీడ్తో వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. అయితే ద థెఫ్ట్ ఈజ్ డిస్కవర్డ్ ఎట్ 2 PM. దొంగతనం జరిగింది అని 2 PMకి నోటీస్ చేసుకున్నాడు ఓనర్. అండ్ ఓనర్ సెట్స్ ఆఫ్ ఇన్ అనదర్ కార్ ఎట్ 50 km/h. ఓనర్ ఇంకొక కారులో స్టార్ట్ అయ్యాడు 50 km/h స్పీడ్తో. హీ విల్ ఓవర్టేక్ థీఫ్ ఎట్. థీఫ్ని ఏ టైంలో పట్టుకోగలుగుతాడు? ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్. సో ప్రాబ్లం అంతా చదివి కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు. మీరు 1:30కి అతను దొంగతనం చేశాడు అంటే అతను స్పీడ్ ఎంత అన్నారండి? 40 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. 2 PMకి అతను దొంగతనం జరిగినట్టు గుర్తించి ఓనర్ కూడా స్టార్ట్ అయ్యాడు కాబట్టి అప్పటి వరకు ఆ దొంగ ఎంత టైం ప్రయాణించుంటాడు? 30 minutes. 1:30 PM నుంచి 2 PM వరకు అంటే 30 minutes, హాఫ్ అన్ అవర్ వెళ్ళాడు. 1 అవర్లో అతను 40 kilometers వెళ్ళగలడు అంటే హాఫ్ అన్ అవర్లో ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళగలుగుతాడు? 20 kilometers, అంతే కదా. 1 అవర్లో 40 kilometers వెళ్తే హాఫ్ అన్ అవర్లో అతను 20 kilometers వెళ్తాడు. ఓకేనా, హాఫ్ అన్ అవర్లో అతను 2 o'clockకి ఓనర్ కూడా దొంగతనం జరిగిందని గుర్తించి స్టార్ట్ అయ్యాడు. అంటే 2 o'clockకి ఈ ఓనర్కి అండ్ ఈ థీఫ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుంది అప్పుడు? 20 kilometers. అర్థమైందా ఈ కాన్సెప్ట్? 1:30 PMకి కార్ని దొంగతనం చేసి ఆ దొంగ 40 km/h స్పీడ్తో వెళ్ళటం స్టార్ట్ చేశాడు. 2 PM కల్లా ఓనర్ దొంగతనం జరిగిందని ఫైండ్ అవుట్ చేసి ఓనర్ కూడా స్టార్ట్ అయ్యాడు ఇంకొక కారులో. కాబట్టి ఆ దొంగ హాఫ్ అన్ అవర్లో ఎంత దూరం వెళ్ళుంటాడు? 20 kilometers వెళ్ళుంటాడు. కాబట్టి డిస్టెన్స్ ఏమవుతుంది? 20 kilometers. ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకోగలగాలి అంతే. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు 20 kilometers. స్పీడ్ ఏమవుతుంది? ఇద్దరు సేమ్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ అంటే సేమ్ డైరెక్షన్ అంటే మనం సబ్స్ట్రాక్ట్ చేస్తాం. 50 - 40 10 km/h. ఇప్పుడు మనం టైం ఫైండ్ అవుట్ చేయాలి. హీ విల్ ఓవర్టేక్ థీఫ్ ఎట్ ఏ టైంకి అతను పట్టుకుంటాడు అంటే టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 20/10, 0 0 క్యాన్సిల్, 2 hours. 2 hours టైంలో పట్టుకోగలరు. 2 hours అంటే ఎంత టైము? 2 PM ప్లస్ 2 hours. 2 + 2 4 hours. 2 PMకి 2 hours యాడ్ చేస్తే 4 PM. 4 PMకి ఆ థీఫ్ని పట్టుకోగలుగుతారు. ఓకేనా, ఇది టైం ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, ఇక్కడ ఒకటి స్పీడ్ తెలుసు మనకి, కనుక్కోమంటుంది టైం తెలుసు, డిస్టెన్స్ ఏంటి అనేది అంతే. సో డిస్టెన్స్ అతను 40 kilometers గంటకి వెళ్తాడు అంటే అతను హాఫ్ అన్ అవర్లో 20 kilometers వెళ్తాడు. అదే
80 km/hతో వెళ్తున్నాడు అనుకోండి, హాఫ్ అన్ అవర్లో అతను ఎంత డిస్టెన్స్ వెళ్తాడు? 40 కిలోమీటర్స్ వెళ్తాడు. అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? 40 కిలోమీటర్స్ అవుతుంది. ఓకేనా? ఈ ప్రాబ్లమ్స్ చాలా చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ అండి. మీరు రిలేటివ్ స్పీడ్ ఒక్కటే, ఆ కాన్సెప్ట్ ఒక్కటే యాడ్ చేయటమా సబ్స్ట్రాక్ట్ చేయటమా చేసి సబ్స్టిట్యూట్ చేసుకోవటమే. తర్వాత దానికి కొంచెం ఎక్స్టెన్షన్, అంటే 6 minutes తర్వాత ఎంత డిస్టెన్స్లో ఉంటారు, 10 minutes తర్వాత ఎంత డిస్టెన్స్లో ఉంటారు, లేదా మీకు ఇలా టైమింగ్స్ ఇచ్చి 1:30కి స్టార్ట్ అయ్యారు, 4కి స్టార్ట్ అయ్యారు, వాళ్ళు ఏ టైంలో పట్టుకోగలుగుతారు అంటే మనం టైం ఫైండ్ అవుట్ చేసిన టైంని ఇచ్చిన టైంకి యాడ్ చేయటమే. 2 PMకి స్టార్ట్ అయితే 2 hours తర్వాత పట్టుకోగలిగారు అంటే 2 + 2 4 PMకి పట్టుకోగలిగారు అని 4 PM అని పెట్టడమే. ఓకేనా? ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బేసిక్ నుంచి మనం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసాము. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది, ఈజీ మోడల్ కూడా, మిస్ చేసుకోవద్దు. ప్రాబ్లమ్స్ ఇవి మాత్రం చూడటానికి చదవటానికి పెద్దగా ఉంటాయి ప్రాబ్లమ్స్, కానీ సాల్వ్ చేయటం చాలా చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. ఓకేనా అండి? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు డిస్కస్ చేసిన ఈ టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.